నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారు ఆయనను చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా, ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుదామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్నీ మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం, 10 లక్షల మందిని చేస్తా. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడండి, మేము ఈ చిట్టి ఇచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం. లేదంటే 100 రూపాయలు ఉన్న పెట్రోల్ 200 చేద్దామా చెప్పురి. 30 రూపాయలకి ఇచ్చే బియ్యాన్ని 60 రూపాయలు చేద్దామా చెప్పురి. పప్పు ఉప్పు చింతపండు బెల్లం ధరలు 2 చేద్దామా చెప్పురి. ఏది పెంచుదామో చెప్పుండ్రి. ఎక్కడ ధరలు పెంచుదామో చెప్పుండ్రి. ధరలు పెంచకుండా ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు. ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అనంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి విషయాన్ని అర్థం చేసుకోండి. లెక్కలు కావాలంటే మా ఆర్థిక మంత్రికి చెప్తా, లేకపోతే మా చీఫ్ సెక్రటరీకి చెప్తా, వచ్చి కూర్చోండి. అనా పైసతో సహా మీరే లెక్క కట్టండి. నేను చెప్తున్న దానికంటే ₹1 ఆదాయం ఎక్కువనా మీకే పంచిపెడతా. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలంటే ఇంకొక 7,000 కోట్లు కావాలి. నేను చెప్పేది అన్ని నిత్యావసర అత్యవసరానికే 22,000 కోట్లు. దాంట్లోనే 4,000 కోట్ల తుట్టుంది. ఇక ఆయన పెట్టిపోయిన 50,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు పాత బకాయిలు ఇవ్వాలంటే నెలకి 7,000 కోట్లు కావాలి. ఇవాళ సాగునీటి ప్రాజెక్టులల్లా 70%, 80%, 90% ప్రాజెక్టులు పూర్తయినే ఉన్నాయి. నెలకు 1,000 కోట్లు సాగునీటి మీద మనం ఖర్చు పెడితే 2 ఏళ్లలో దాదాపుగా 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు. ఇవాళ రాష్ట్రం మొత్తం నెలకు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ R&B కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఫర్ డెవలప్మెంట్ వర్క్స్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పెండ్ ఈవెన్ 1,000 crores. ప్రతి నెల రాష్ట్రంలో జరుగుతున్న కాంట్రాక్టులు పనులకు బిల్లులు చెల్లించాలంటే 1,000 కోట్లు కూడా దొరకడం లేదు. 1,000 కోట్లు కూడా రావడం లేదు. 600-700 కోట్ల రూపాయలు ఇచ్చి 10 ఏళ్ల నుంచి అయ్యని రోడ్లు ఊర్లలో ఇవాళ గుంతలు పడ్డాయి. మీరు కష్టపడి కారు కొనుక్కుంటారు, మీరు సైకిల్ మోటార్ కొనుక్కొని ఫ్యామిలీతో పోతుంటే సడన్గా గుంత వస్తే అందులో పడి కింద పడి కాలు ఇరిగిపోతుంది. ఇవాళ చిన్న చిన్న గ్రామాలకు రోడ్లు వేయాలంటే అనా పైస లేదు. పాత రోడ్ల మీద డాంబర్ వేద్దామంటే కూడా ₹1 లేదు. ఎంత స్పీడ్ గా కాంగ్రెస్ పార్టీ గెలిచిందో అంత స్పీడ్ గా అవుట్ అయిపోయింది, డౌన్ అయిపోయింది. దాని గ్రాఫ్ ఇట్లా లేచి ఇట్లా పడిపోయింది. ఇక అది జనం అయిపోయింది. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు వీని పీడ మళ్ళించుకుందాం అనే కాడికి వచ్చారు. అసలు మార్కెట్ లో ₹1 దొరకని పరిస్థితి ఏర్పడింది. అంటే ఎంత ఆగం చేసిండు తెలంగాణ అంటే కేసీఆర్ ఎంత అద్భుతంగా పెంచితే ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక అంత కథం చేసింది. అసలు బేరాలు నడుస్తారు. సిమెంట్ దుకాణం నడవదు, స్టీల్ దుకాణం నడవదు, టైల్స్ దుకాణం నడవదు, కిరాణం దుకాణం సేల్స్ అమ్మినాయి. అందువల్ల ప్రజలు విసిగిపోయింది. రేవంత్ పాలన అంటే ప్రజలు విసిగిపోయిన పరిస్థితి ఉన్నది. కేసీఆర్ గారు ఎట్లయితే గురుకుల పాఠశాలలకు క్వింటాలకు ₹350 అదనంగా ఇచ్చి ఫైన్ రైస్ ఇచ్చిండో, నువ్వు కూడా నూకలు లేకుండా క్వింటాలకు 350 మిల్లర్లకు ఇయ్యి కడుపు నిండి అన్నం తినేటట్టు సన్న బియ్యం ఇయ్యాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నేను చెప్పింది చారణ నూకలు కానీ అలా తీస్తే 30 పైసలు 40 పైసలు నూకలు వెళ్తున్నాయి. సగం నూకలే ఉన్నాయి. అలా సగానికి సగం నూకలు పెట్టి నూకలు అన్నం పెట్టి ఎక్కడికోగా బీజేపీ లీడర్ ఉండే వాడేమో వడ్లు కొంటారా అంటే నూకలు బుక్కుమన్నాడు ఏమో బీజేపీ వాడు.
ఇక రేవంత్ రెడ్డి ఏమో సన్న బియ్యం పేరు మీద నూకలే పంపుతున్నాడు. ఒకడు నూకలు బుక్కుమంటాడు, ఒకడు నూకలు సప్లై చేస్తూ. ఈ దేవుని మోసం చేసినప్పుడు ప్రజల్ని మోసం చేయడా, రైతుల్ని మోసం చేయడా? అసలు ఎన్నడన్నా మాట మీద నిలబడ్డా? అసెంబ్లీ బయట అబద్ధాలే చెప్తాడు, అసెంబ్లీ లోపల కూడా అబద్ధాలే మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఒక పెద్ద హోదా వచ్చినప్పుడు ఆ హోదాకు తగ్గే విధంగా ప్రవర్తించే సంస్కారం ఉండాలి, వ్యక్తిత్వం ఉండాలి. ప్రతిపక్ష నాయకుడిని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని, తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని ఆయన సావు నిరంతరం కోరుకుంటావు. నువ్వు ముఖ్యమంత్రివా? ఇంతకంటే హీనమైన మనిషి ఉంటాడు ఇంకోడు? ఎన్నిసార్లు ఉన్నావు ఇప్పటికీ? ఆ పెద్ద మనిషిని పట్టుకొని, 71 ఏళ్ళ పెద్ద మనిషిని పట్టుకొని నోటికి వచ్చినట్టు నీకు సిగ్గు సంస్కారం ఏమైనా ఉందా? ఇలా ఉద్యోగుల మీద పడ్డావు. ఏ ఉద్యోగులు అయితే అదే కేసీఆర్ ఎంబడి నడిచినరో ఆ ఉద్యోగులను, ఆ ఉపాధ్యాయులను చిన్నగా చేసి చూపెట్టే దిక్కుమాలిన ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో, అందుకే నేను అడుగుతా ఉన్నా, నీ కోసం, నీ పార్టీ కోసం, నీ అవసరాల కోసం ఉద్యోగులను మోసం చేయకు. నాకైతే ఏమనిపిస్తుందంటే చివరిగా ఈ ముఖ్యమంత్రి గారి ప్రవర్తన చూస్తుంటే ఆ పాట పెట్టిండు ఎలక్షన్లప్పుడు, ఆనాటి రోజులు తెస్తాడు రేవంత్ అన్న అని. నిజంగానే తెస్తాడు ఆనాటి రోజులు. ఆనాటి రోజులు అంటే ఇక రేపో మాపో ముఖ్యమంత్రి గారు అందరు కలిసి ప్రెస్ మీట్ పెడతారు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, మా పరిస్థితి అసలే బాగలేదు, కాబట్టి ఇక పెండింగ్ డిఏలు కాదు, రిటైర్మెంట్ బెనిఫిట్లు కొత్తవి కాదు, పిఆర్సీ కాదు, మీకు 73% కేసీఆర్ ఏదైతే జీతం పెంచిండో అది వాపస్ ఇయ్యండి, జర రికవరీ యాక్ట్ కింద తీసుకుంటాం వెనుకకు, వాపస్ ఇవ్వండి, మళ్ళీ పాత రోజులకు పోదాం, ఆనాటి రోజులకు పోదాం, 2014 నాటి రోజులకని గ్యారంటీ అంటాడు. 2000 పెన్షన్ ఏదైతే ముసలిలో కేసీఆర్ ఇచ్చిండో ఇక లాభం లేదు, ఆనాటి రోజులకు పోదాం, 200 పెన్షన్ కోదామని చెప్పి అవి కూడా వాపస్ తీసుకుంటాడు. అట్లాగే ఇదివరకున్న పరిస్థితి ఏదైతే ఉన్నదో, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు పెన్షన్లు వాపస్ ఇవ్వండి, బీడీ కార్మికులు అనే పరిస్థితి వస్తుంది. ఆఖరికి ఏమంటాడు, ఇక ప్రభుత్వం నడపాలంటే నాతో అయితలేదు, ఇక చందాలు వేసుకుని నడపాలి, తలా ఇంత చందా ఇయ్యండి, ఇస్తే మేము నడుపుతా ప్రభుత్వం, ఇక లేకపోతే అది కూడా నాతో అయితలేదు అని చెప్పి ఎత్తేస్తాడు. అందుకే మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పిండ్రు, మొదటి రోజే చెప్పిండు, చిన్న వయసులో అవకాశం వచ్చింది, మంచిగా నడుపు. పరిపాలన అంటే బజార్ భాష మాట్లాడినంత ఈజీ కాదు. ప్రభుత్వాన్ని నడపడం, ఒక రాష్ట్రాన్ని నడపడం అంటే బజార్ భాష మాట్లాడి, లేకు మాటలు మాట్లాడి పైశాచిక ఆనందం పొందడం కాదు. అందుకే యాద్ చేస్తున్నాం మేము, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగా నూనెనట. ఇదే ముఖ్యమంత్రి గారు ఒక దిక్కేమో ఇట్లా బీదరుపులు అరుస్తాడు, అప్పు ఉడతలేదు, నా బతుకు ఆగమైపోయింది, మార్కెట్లో నాకు ఏమి పచార లేదు, అపాయింట్మెంట్ దొరకలేదు, చెప్పులు ఎత్తుకపోతాడేమో అన్నట్టు దొంగను చూసినట్టు చూస్తుండ్రు అని ఒక దిక్కు చెప్తాడు. ఇంకో దిక్కేమో తెలంగాణ రైజింగ్, ఫ్యూచర్ సిటీ, 1,50,000 కోట్లు మూసి, ఇంకోటేందో 50,000 కోట్లు. నేను అడుగుతున్నా, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగా నూనెనా? 420 హామీలు ఇచ్చినావు, ఒక్క హామీ అమలు చేసేందుకు పైసలు లేవు. ముసలోళ్ళకు పెన్షన్లు ఇచ్చేందుకు పైసలు లేవు. ఆడపిల్లలకు నెలకు 2,500 అంటివి, దానికి పైసలు లేవు. స్కూటీలు అంటివి పైసలు లేవు. తులం బంగారం పైసలు లేవు. రైతు బంధుకు పైసలు లేవు. దేనికి లేవు కానీ 1,50,000 కోట్ల సోకులకు మాత్రం ఉన్నాయంట. అందుకే ప్రజలు అడుగుతున్నారు, ఖచ్చితంగా ప్రజల తరఫున మేము అడుగుతున్నాం, వదిలిపెట్టం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి గారు నిన్న చేసిన మాటలకు ఒకవేళ నిజంగానే పరిపాలన చేత కాకపోతే తప్పుకో, రాజీనామా పెట్టు, నాతో అయితలేదు, ఢిల్లీకి మూటలు పంపుడు, ఇక్కడ మేనేజ్ చేసుడు, నాతో అయితలేదు, ఇక నేను చేతులు ఎత్తేస్తున్నా, నేను కూడా ఐపీ డిక్లేర్ చేస్తున్నా అని వెళ్ళిపో. అంతేగాని రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తిడతా ఉంటే మాత్రం ఇక్కడ దాకా ఉపేక్షించడం ఇక మాత్రం ఊరుకోము. కేసీఆర్ గారిని కూడా ఇంకా చివరిసారి చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారిని ఇప్పటిదాకా ఎన్ని మాటలన్నా పడ్డం, ఇక్కడ నుంచి కేసీఆర్ గారిని నువ్వు వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం నీ నాలిక చీరేసే రోజు కూడా వస్తుంది. తప్పకుండా యాది పెట్టుకో. ఎవడు 100 సంవత్సరాల కోసం పుట్టలేదు, ఎవడు 1000 సంవత్సరాలు ఉండడు. పక్కా చెప్తున్నాం, ముమ్మాటికి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ. నువ్వు చేసిన నీ దిక్కుమాలిన పరిపాలన వల్ల అతలాకుతలమైన రాష్ట్రాన్ని మళ్ళా గాడిన పెట్టే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. అందుకే వాళ్ళ రాష్ట్ర ప్రజలు నీకు చేత కాకపోతే క్షమాపణ చెప్పు, అడ్డమైన హామీలు ఇచ్చినందుకు క్షమాపణ చెప్పి తప్పుకో. అంతేగాని రాష్ట్రాన్ని నిందించడం, దూషించడం మానుకోవాలని చెప్పి ఈ అసమర్థ ముఖ్యమంత్రికి చెబుతూ